after this? What's your dream? So for now, it's I want to build a successful career in aeronautical engineering, and I want to inspire others, especially girls, to pursue their dreams in STEM-related fields or any other dreams. So how are you going to manage? ఎట్లా మేనేజ్ చేస్తావు రేపు? బోర్డ్ ఎగ్జామ్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా. హౌ ఆర్ యూ మై ప్లానింగ్? ఆగస్ట్ వరకు అయితే దీని మీద నా ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టి, ఇంకా ఆగస్ట్లో అంటే దాన్ని డిలీట్ చేయకుండా జస్ట్ నా బ్రెయిన్లో ఒక సైడ్ పెట్టి నెక్స్ట్ 10th పబ్లిక్ మీద ఇంకా ఫుల్ ఫోకస్డ్గా ఉంటాను. మా స్కూల్ స్టాఫ్ హెచ్ఎంఎల్ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఇస్తానన్నారు. ఒకవేళ నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా స్పెషల్ క్లాసెస్ కావాలన్నా తీసుకుంటానన్నారు. సో వాళ్ళందరి సపోర్ట్తో పాటు నేను కూడా నా ఫుల్ ఎంత హార్డ్ వర్క్ వీలైతే అంత చేద్దాం అనుకోండి. సో పబ్లిక్ కూడా చాలా డ్రీమ్స్ పెట్టుకొని నేను మార్క్స్ కావాలి అని, సో అది కూడా అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఫాదర్ కార్పెంటర్ సార్, మదర్ హౌస్ వైఫ్. మా సిస్టర్ IIITలో సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. ఎస్ సార్, కడప సార్. సో లాస్ట్ ఇయర్ 2025లో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్ సార్ అండ్ యూ collaborated and conducted a science tour to Delhi, and I was a part of them. Oh, you're part of that. Yes, oh, yes. Nice. Okay, good. And that was the first step of me. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత నాసా నుంచి ఇంజనీర్ వచ్చారు మిస్టర్ గేబ్ గాబ్రియల్. ఆ సార్ ఆయన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నప్పుడు కానీ నెక్స్ట్ ఇస్రో నుంచి ఒక టీం వచ్చి మాకు రాకెటరీ గురించి ఆ పార్ట్స్ స్టార్టింగ్ టాప్ కోన్, పేలోడ్, ఫ్యూయల్, ఆక్సిడైజర్, కంబషన్ చాంబర్, నాజిల్ అలా మొత్తం పార్ట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అండ్ దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫీల్డ్, అండ్ ఐ థింక్ ఇట్ రియల్లీ వాస్ హెల్ప్ఫుల్ టు మీ. And this is the second step this Mission Shakti is at. So I really want to thank you, sir. So you want to pursue a career in space technology, huh? Sir. యుఎన్కి లాస్ట్ ఇయర్ వీ సెంట్ అ పిక్చర్. ఇండియా అంటే చిరిగిన బట్టలు, చెప్పులు లేకుండా కుండీల్లో నీళ్ళు అలా కాదు అని చెప్పి ఆడపిల్లలు వీళ్ళు దీంట్లో ఉన్న పిల్లల్ని రాకెట్స్, శాటిలైట్స్ అన్నీ పెడితే వాళ్ళు అది పెద్దగా పబ్లిష్ చేసి దే వర్ లైక్, ఓ మై గాడ్, ఇండియాస్ కమింగ్. The point is the world still does not understand where India is. Exactly. I think we are on the right way. I think only India should learn to accelerate from where we are. Right. This was the thing that we taught these children. So the And it curriculum. was vetted by ISRO directors. ISRO directors vet చేసి దీనికి అక్రెడిషన్ ఇచ్చారనమాట. సో వీఆర్ గివింగ్ అక్రెడిషన్ ఫర్ ఆల్ దీస్ చిల్డ్రన్ స్పేస్ సైన్స్లో. It was really a tough and complicated. I can imagine. The subject that you are explaining the rocket kada naake ardham lele. I just zoned out. This is crazy. ఇది డిప్లొమాగా కన్వర్ట్. సారీ, No, she is very shrewd. Very proud of her. ఎన్ని చేస్తావు నేను రోజు అడగడం, రోజు టూ చేయమ్మా అని చెప్పడం, మాడ్యూల్స్ కంప్లీట్ చేయడం. ఇంట్లో ఏమన్నారు? అమ్మ నాన్న ఏమన్నారు? Super happy, sir. సూపర్ హ్యాపీయా? అక్కని బీట్ చేస్తావునా? కాంపిటీషన్ ఉంది ఇంట్లో? ఉంటుంది సార్. అంటే మ్యాక్సిమం కాంపిటీషన్ కన్నా కొలాబరేషన్ ఉంటుంది. నాకు డౌట్స్ వస్తే తన ప్రతి సింగిల్ థింగ్ హెల్ప్ చేసేది. చాలా చిన్నప్పటి నుంచి కూడా నాకు మ్యాథ్స్లో డౌట్స్ అన్నీ క్లియర్ చేసేది. యాక్చువల్లీ షీ థాట్ మీ మోస్ట్ ఆఫ్ ఇట్. అవునా? మన అక్క లేకుండా వచ్చేసా? సో ఇది వచ్చి ఎక్స్క్లూజివ్గా డిప్లొమా లాగా ఇది చేస్తున్నాం అనమాట. సో దట్ చిల్డ్రన్ కెన్ యాక్సెస్ అండ్ స్టడీ దిస్. సో అన్నీ వీ హ్యాడ్ గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఎవ్రీబడి, సో దట్ రావాలి పిల్లలు. అండ్ దాంట్లో వీ అండర్స్టూడ్ ద గ్యాప్ దట్ డబ్బులు ఉన్న పిల్లలకి దే ఆర్ హ్యావింగ్ వర్క్ షాప్స్ అండ్ సో మెనీ థింగ్స్. సో అందరికీ అది అందుబాటులో ఉండాలి అనేసి వాట్ వీ డన్ ఇస్ వీ జస్ట్ బిల్ట్ దిస్ అనమాట. From 4th grade until 10th grade, I just got 2 of them just for your perusal. If you can, this is like parallel to the NCRT laga. So 4th grade nunchi idi start చేసామంటే పిల్లలు బయట వర్క్ షాప్స్ అవి ఇవి వెళ్ళకుండా కరికులంలోనే చదువుకోవచ్చు ఇన్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్. అండ్ అస్ట్రానమీ నుంచి అన్ని వాట్ ఈస్ బేసిక్ స్పేస్ నుంచి ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ అండ్ యాక్టివిటీస్ అలాగే ప్లాన్ చేసి డిజైన్ చేసి చేసాము. So I'll be really humbled and honored if you can have a look and if we can launch it in. Give me the details once. When I have I'll be having a meeting this week on curriculum. Okay. We have now revamped our entire curriculum setting. Books lo change chesara?
టెక్స్ట్ బుక్స్లో చేంజెస్ చూసారు. బికాస్ ఫస్ట్ టైం ఎస్సీఆర్టీ పెట్టి వీఆర్ నో అడాప్టింగ్. బికాస్ ఎర్లియర్ ఏంటంటే ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ ప్రాపర్ కనెక్షన్ లేదు, జంప్ ఉండేది. లైక్ పిల్లలకి చాలా ఇబ్బంది పడ్డారు, స్మూత్ ప్రోగ్రెషన్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వేస్ అంతా నాకు బేసిక్స్ సరిపోయింది. ఈరోజు ఒక స్కూల్కి వెళ్ళాం, అక్కడ చూస్తే సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ చూస్తే పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ పూర్. In our 10th pass also, I think we are at about 67% in that particular school. సో ఇప్పుడు ఏం చేస్తామంటే పిల్లలకి బేసిక్స్ కరెక్ట్గా లేదు. ఫస్ట్ గ్రేడ్ నుంచి బేసిక్స్ కరెక్ట్గా చేస్తే బై టైమ్ దే కమ్ టు 6th grade ఫ్లిప్ అవుతారు. ఫస్ట్ థింగ్ వీవ్ డన్ ఇస్ వీవ్ డన్ అ బ్రిడ్జ్ కోర్స్ బిట్వీన్ 5th and 6th. సో అట్లా వీఆర్ నో గోయింగ్ వెరీ సిస్టమాటికలీ సైంటిఫిక్లీ టు బిల్డ్ ద కరికులం అవుట్. సో పిల్లలు కూడా ఏంటంటమ్మా ప్రోగ్రెషన్ షుడ్ బి స్మూత్. ఇట్ విల్ గెట్ టఫ్, దేర్ విల్ బి అన్ హాకీ స్టిక్ ఇన్ఫ్లిక్షన్, బట్ we have to prepare the kids and prepare them for that infliction. ఆ ఇన్ఫ్లిక్షన్ కరెక్ట్గా ఉంటే ఈజీ అవుతుంది. అర్లియర్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి తేడాలే, ఐ మీన్ ఇట్స్ లైక్ కంప్లీట్ కన్ఫ్యూజన్. ఎందుకు కాన్సెప్ట్స్ కూడా ఇంట్రొడక్షన్ స్మూత్గా చేయాలి, టక్కని ఇంట్రడ్యూస్ చేస్తారు. దాంతో పిల్లలు చాలా ఇబ్బంది పడతారు, టీచర్స్ ఇబ్బంది పడతారు. అండ్ దెన్ ఒక సైడ్ నుంచి ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు నేనంట. సో నౌ వీ వీవ్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఇన్ఫ్యాక్ట్ నిన్న సీఎం గారు మొన్న పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు సీఎం గారు అప్పుడు అన్నారు, పక్కన కూర్చున్నప్పుడు కరికులం మొత్తం నువ్వు మళ్ళీ రీవిజిట్ చేయి. ఈ సెడ్ రీవిజిట్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. వాట్ యూ హెవ్ డన్ ఇస్ phase 1, బట్ నౌ రీవిజిట్ ఇట్ బికాస్ ఆపర్చునిటీస్ ఇన్ స్పేస్, క్వాంటమ్, మెటీరియల్ సైన్సెస్, expose the kids to different gamuts that are available. That's the first. Second, see, she's a rocket scientist, so she'll do well. But then children who need more handholding, vocational is another focus area. So we want to really focus on vocational. Not everyone wants to be an engineer, not everyone is made out to be an engineer. So alternative platforms we want to create so that it's balancing both rocket science and life skills. And in a same garu oka maata na life skills నేర్పించాలి. లైక్ వ్యవసాయం అంటే ఏంటి అంటే వ్యవసాయంలో ఖర్చు ఎంత అవుతుంది, ఆదాయం ఎట్లా వస్తుంది, హౌస్ ఎట్లా మేనేజ్ చేయాలి. ఇప్పుడు నో బ్యాక్ డే సాటర్డేస్ వీ హెవ్ ఇంట్రడ్యూస్డ్ ఇంటి ఖర్చులు ఎట్లా మేనేజ్ చేయాలి, ఇంటి ఖర్చు అంటే ఏంటి, బ్యాలెన్సింగ్ బడ్జెట్ అంటే ఏంటి. సో యూ హ్యావ్ టు దే ఆర్ అ ఫ్యూచర్, దే హ్యావ్ టు లెర్న్ దిస్ ఫ్రమ్ వెరీ ఎర్లీ ఆన్. ఇన్కమ్ అంటే ఏంటి, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఒకటి కష్టపడతారు, నాన్న కష్టపడతారు, ఒక కార్పెంటర్గా ఉంటారు, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది, రైట్. ఇంక వేరే మార్గాల ద్వారా ఇన్కమ్ రావచ్చు. ఖర్చులు ఉంటాయి, సబ్బు దగ్గర నుంచి టూత్పేస్ట్ వరకు, వాడే పారాషూట్ ఆయిల్ దగ్గర నుంచి అన్నిటి ఖర్చులు ఉంటాయి కదా. సో పిల్లలు మీకు కూడా తెలుసుకోవాలి ఖర్చు అంటే ఏంటి, ఆదాయం ఏంటి, ఖర్చు ఏంటి, కరెంటు బిల్ అంటే ఏంటి. కరెక్ట్, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ నాకేంటంటే టూ మేజర్ థింగ్స్ దట్ ఐ ట్రూలీ బిలీవ్ ఇస్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. బికాజ్ వాల్యూస్ లేని వికసిత్ భారత్ కాదు, వాల్యూస్ ఉండాలి. సో అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు రూపొందించిన పుస్తకాలు ఇప్పుడు రిలీజ్ చేసి వీఆర్ డూయింగ్ దట్ మోర్ ఫోకస్. దట్స్ సెకండ్, ఉమెన్, గర్ల్స్. సో ఏంటంటే తెలుగు వాడుక భాషలో కొన్ని పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కునేవా, చీర కట్టుకునేవా, అమ్మాయిలాగా ఏడవద్దు. అబ్బాయిలాగా ఏడవద్దు అని ఎవరిని అంటారా? ఎప్పుడన్నా అయినావా ఎవరిని అంటారు? అనరు. అమ్మాయిలాగా ఏడవద్దు అంటారు. ఐ థింక్ దట్స్ వెరీ అన్ఫేర్. అండ్ ఇదేంటంటే కొలొక్యువల్గా వాడేసాం తరతరాలుగా. ఇట్స్ నాట్ 10-year ఇష్యూ, ఇట్ ఈస్ ప్రాబ్లీ సెంచురీస్ టుగెదర్ వీ బీన్ యూజింగ్ దిస్ లాంగ్వేజ్. నాకేంటంటే అది దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. సో అది కూడా ఫుల్ స్టాప్ పెట్టి దీని యుద్ధం చేయాలి. అందుకే మన మీటింగ్లోనా మేము చేస్తాం కదా, ఇంట్లో మీరు చేయాలి, తల్లులు మీరు చేయాలి. ఇట్ స్టార్ట్స్ ఎట్ హోమ్ కదా, కరెక్ట్, ఇట్ స్టార్ట్స్ ఎట్ హోమ్. సో ఐ రెస్పెక్ట్ మై వైఫ్ ద వే మై ఫాదర్ రెస్పెక్టెడ్ హిస్ వైఫ్. సింపుల్ లాజిక్. అందరూ ఇంట్లో చూసే కదా అన్ని నేర్చుకుంటాం, అంతే కదా. ఇట్స్ వెరీ పవర్ఫుల్. సో ఇప్పుడు గతంలో ఏం జరిగేది, పేరెంటింగ్ అంతా స్కూల్కి అవుట్సోర్స్ చేశారు, టీచర్ అమ్మ బాధ్యత అన్నారు. ఐ సెడ్ నో, ఆర్ ప్రభుత్వం బాధ్యత. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కేవలం టీచర్ అమ్మ ఎన్ని అవర్స్ చేస్తుంది పాపం, 8 hours 10 hours, మిగతా 14 గంటలు తల్లిదండ్రులతో ఉంటాం కదా. ఇంట్లో పెరుగుతున్న వాతావరణం చూసి పిల్లలు తయారవుతారని బలంగా నమ్ముతాను. అందుకే పేరెంట్ టీచర్ మీటింగ్ తీసుకొచ్చాను. సో మీరు టీచర్స్, మన తల్లిదండ్రులు వచ్చి కూర్చుని మాడుకోవాలి. సార్ పిల్లలు ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి చేస్తా, వైబ్రెన్సీ రావాలి, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ రావాలి. నో బట్ దట్ ఈస్ మై లాంగ్ జర్నీ ఆఫ్ 2 years. ఎందుకంటే నాకు జనరల్గా పిల్లలంటే బాగా ఇష్టం, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అంటే సో మచ్ ఆఫ్ లవ్ దే హ్యావ్. నిన్న 2-year-old గర్ల్ నా పక్కన కూర్చుంది, చెల్లి, ఎంత క్యూట్గా మాట్లాడిందంటే నాతో. మధ్యాహ్నం భోజనం తింటూ ఫుల్ లడ్లడ్లడు నాన్న తిన్నురా బుజ్జి కన్నా, నువ్వు తినట్లేదు నువ్వు అన్న. తింటా
తింటాను సార్ అంటే మళ్ళీ ఆకుకూర తినలేదు తెలుసా రౌడీ 2 గుడ్లు వేయించుకుంది కానీ ఆకుకూర తినలే ఎందుకంటే నాకు ఆకుకూర ఇష్టం లేదంట ఇది సో అడోరబుల్ షీ మేడ్ మై ఎంటైర్ మంత్ ఇట్స్ వర్త్ వర్కింగ్ హార్డర్ అనిపించింది బట్ గుడ్ అమ్మ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ వాట్ యూర్ డూయింగ్ నేను ఐల్ గివ్ యూ మై నంబర్ ఎనీ టైమ్ ఎనీథింగ్ ఐ వన్ వాట్సాప్ మెసేజ్ అవే ఓకేమా డోంట్ స్టాప్ హియర్ దిస్ జస్ట్ ద బిగినింగ్ బీ స్ట్రాంగ్ బీ ఫోకస్డ్ వీఆర్ ఆల్ హియర్ టు గైడ్ అఫ్ కోర్స్ అద్భుతమైన మెంటర్స్ ఉన్నారు మేడం గారు కూడా ఉన్నారు బట్ యాజ్ అ బ్రదర్ ఐమ్ ఆల్వేస్ దర్ ఎనీథింగ్ ఐ కెన్ డూ ఇన్ లైఫ్ ఐమ్ ఆల్వేస్ వన్ మెసేజ్ అవే బికాస్ ఐ వాంట్ టు సీ గర్ల్స్ లైక్ యూ టు గో కాంకర్ ద వరల్డ్ ఫ్యూచర్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ వీఆర్ హియర్ టు సపోర్ట్ సో ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్ ఎవరేమన్నా డోంట్ లుక్ బ్యాక్ డోంట్ ఎవర్ లుక్ బ్యాక్ లుక్ ఓన్లీ ఫార్వర్డ్ అండ్ దే విల్ బీ ఛాలెంజెస్ ఇన్ లైఫ్ ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన ఛాలెంజ్ దేవుడు ఇస్తాడు ప్రతి కుటుంబానికి ఒక పరీక్ష పెడతాడు కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా మనకి ఇస్తాడు గుర్తుపెట్టుకో బీ స్ట్రాంగ్ బీ మోటివేటెడ్ బీ ఫోకస్డ్ దట్ ఈస్ ఓన్లీ సక్సెస్ ఆఫ్ లైఫ్ ఫెయిల్ ఈజ్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అది మర్చిపోయి ఇప్పుడు కరికులంలో పెట్టాలేమో నేను అది కరికులంలో చెప్పాలి ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వి ఎక్స్ప్లెయిన్ నిన్న రంపచోడవరు ఇన్సిడెంట్ అయింది కదా నాట్ ఇప్పటికీ స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్ మై మైండ్ అరే మన పక్కనే ఉంది బాబు గారు పక్కనే కూర్చుంది అయ్యో పాపం స్టిల్ నాట్ ఇంకా అందరం ఇంకా అది సింక్ ఇన్ అవలా అంటే సోషల్ ప్రెషర్ దేర్ సీమ్స్ టు బి బియాండ్ అండ్ మెడిసిన్ ఇంజనీరింగ్ దాటి ఎన్నో ఉన్నాయని అర్థమే కావట్లేదు ఇంకా ఇంకా అదే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ లిఫ్ట్ ఆపరేటర్స్ ఆర్ గెటింగ్ పేడ్ మోర్ లిఫ్ట్ మెకానిక్స్ ఆర్ గెటింగ్ పేడ్ మోర్ దెన్ ఐటీ ఇంజనీర్స్ షార్టేజ్ వెరీ ఇంట్రెస్ట్ అందుకే వొకేషనల్ ఐమ్ ఫోకస్ శ్రీ సిటీలో వీ లాంచ్డ్ న్యూ ప్రోగ్రామ్ శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ 3 months యూనివర్సిటీలో చదువుకుంటారు 9 months జాబ్కి వెళ్ళిపోతారు అండ్ దిల్ గెట్ పేడ్ దట్ ఇంటర్న్షిప్ టైప్ అంత ఇంటర్న్షిప్ దిల్ గెట్ పేడ్ ఫుల్ టైమ్ జాబ్ చదువుకుంటారు పని చేస్తారు మళ్ళీ వచ్చి క్లాస్ రూమ్కి వెళ్తారు మళ్ళీ 3 months క్లాస్ మళ్ళీ వెళ్ళి పని చేస్తారు ఫస్ట్ ఇన్ ద కంట్రీ ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఫస్ట్ ఇన్ ద కంట్రీ సెంటర్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోయింది No. We are now doing some very exciting work on that. The more I'm listening to you, No, Andhra we're doing some very exciting work. More work we'll do. you are thinking enta. No, ఇప్పుడు చాలా చేయాలండి దేర్ ఆర్ ఫ్యూచర్ అమ్మా నాకు బాబు గారు అదే చెప్పారు నేను మంత్రి అయినప్పుడు ఏమన్నారంటే పూర్వ వైభవం తీసుకురాలి ప్రభుత్వ పాఠశాలకు సార్ గివ్ మీ 5 years ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ అండ్ ఆల్ ఆఫ్ యూ డన్ వెరీ వెల్ అమ్మా బట్ కంటిన్యూ ఫోకస్ ఎనీథింగ్ లెట్ మీ నో ఓకేనా చెల్లి మేక్ అస్ ప్రౌడ్ థ్యాంక్ యూ అమ్మా ఆల్ ది బెస్ట్ రా టేక్ కేర్ మేడం ఐ హావ్ మై టీమ్ రీచ్ అవుట్ టు యూ దిస్ ఈజ్ మై కార్డ్ నానా యూ కెన్ జస్ట్ స్కాన్ ఇన్ ద బ్యాక్ ఫోన్ నెంబర్ వస్తుందిరా నాకు మెసేజ్ పెట్టు బట్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ క్యాప్చర్ ది ఇమాజినేషన్ ఆఫ్ భారత్ ఎవ్రీ వన్ ఇస్ టాకింగ్ అబౌట్ యూ డూ మోర్ సాఫ్ట్ కాపీ ఇస్తారా నాకు సాఫ్ట్ కాపీ పంపిస్తే సో ఇట్స్ ఈజీ ఫర్ మీ టు షేర్ సో దట్ ఐ విల్ సెండ్ ఇట్ టు మై SCRT డిపార్ట్మెంట్ రైట్ అవే కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ పంపించి వీ కెన్ సార్ట్ ఆఫ్ ఫాలో ఇట్ అప్ అమ్మా యా థ్యాంక్ యూ అమ్మా ఉంటానమ్మా Yes, ఇది మీకు ఆఫీషియల్ గా విల్ టేక్ a nice picture. ఇది సాటిలైట్ అన్నమాట. This is satellite that children are going to build now. They're giving me a coin Yeah. which looks very expensive. That's why I'm hesitating to take it. This is like it's out of love ante. Is this it? That is the satellite. So ఇది Come. we launch చేసేటట్టు I really want Come. this. Yeah. Thank you, ma. And this I It's a very proud moment. Definitely will go into my history. Thank you, ma. Come. Thank you, ma. Good. Thank you. Thank you, ma. I'll be in touch. You have my number. Yes, please. Madam knows how good I am in responding. So kind of. So I'm always there. Yeah? I think this half an hour that you spent itself is like. This No, we have to do more. time, Lord, it is so good. No, I'm very proud of the girl and I'm really proud of what you've done. She's done such amazing work. I mean, it's so inspiring. Just raises my hope that yes, we can do even better. You know, early success stories వస్తే ఇంకా నాకు కొండంత బలం ఇంకా చేయొచ్చు ఇంకా చేయాలి ఆ తపన నాలో ఉంది మీరు చేసిన ఈ చిన్న ఈ విషయం మీరు చిన్నగా అంటున్నారు
కాకపోతే వేరే స్టేట్లో ఉన్న ఆడపిల్లలు ఉన్నారు కదా, మేమెందుకు ఈ స్టేట్లో పుట్టలేదని Sir, it is నా creating వెనకాల No, we should do more. దే ఆర్ లైక్ చూయింగ్ అప్ లైక్ No, we should do more. ఏంటి ఇలా చేస్తున్నారు మాకు అసలు No, no, we'll reach out. సూపర్ సింగర్, క్రికెట్ ఇవన్నీ బీట్ చేయడానికి ఇన్నోవేషనే కావాలి మన కంట్రీకి. అండ్ యూ No, all of them have a role to play. థ్యాంక్ యూ అమ్మా, సో ఉంటాను. మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నారచన, థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చేశారు. ప్లీజ్ బీ వెరీ ఫోకస్డ్, జస్ట్ బీ వెరీ ఫోకస్డ్. పర్సిస్టెన్స్, పర్సివరెన్స్ అండ్ హార్డ్ వర్క్, దట్ ఈస్ ఓన్లీ సక్సెస్ ఆఫ్ లైఫ్. అది కానీ చేస్తే ఎవ్రీథింగ్ యూ కెన్ అచీవ్. ఇలాంటి పిల్లలు తయారు చేయాలి, నేను ఇంకా తయారు చేయాలని అనుకుంటున్నాను సార్. నో మీరు ఈమెనే కాదు, మీరు తయారు చేస్తాం కాదు. నేను ఇప్పుడు కమిషనర్ మేడం చెప్తా, మీరు కూడా 100 మంది టీచర్స్ తయారవ్వాలి. ఇప్పుడు నేను ఒక్కరిని 100 మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా. ఆ ఒక్కొక్కరు ఇంకో 100 మంది చేస్తే పవర్ ఆఫ్ ఎఫెక్ట్ విల్ బి సో మ్యాసివ్. అది చేయాలమ్మా. ఓకేనా? బాయ్ నాన్న, అమ్మ నాన్న అడిగి నేను చెప్పాను. థ్యాంక్ యూ నాన్న, బాయ్ నాన్న, ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్, ఉంటామ్మా.